తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 లో భాగంగా అక్క ఇందాక మీరు చెప్పారు అవార్డ్స్ తో పాటు ఇక్కడ విచ్చేసిన ఎంతో మంది ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి. మరి కానీ ఎంటర్టైన్మెంట్ మనకు అందించడానికి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో అవార్డుల్ని అందుకుంటున్న వాళ్ళకి అలాగే జ్యూరీ మెంబర్స్ కి ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల పాటు ఈ అవార్డ్స్ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆ సినిమాలన్నింటినీ కూడా వీక్షించి అవార్డ్స్ ని ప్రకటించినటువంటి జయసుధ గారికి వారి టీంకి అలాగే మురళీమోహన్ గారు వారి టీంకి కూడా శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఎందుకంటే 2014 నుంచి 2024 వరకు అవార్డులని నిర్ణయించడం అనేది మామూలు పని కాదు. దాన్ని చేసినటువంటి జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. ఎస్, మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్క ఓకే, సో ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇంకా మీకోసం ఎన్నో పర్ఫార్మెన్సెస్ రెడీగా ఉన్నాయి. కానీ దానికన్నా ముందు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కి సంబంధించినటువంటి ఏవీని మీకు ప్రెజెంట్ చేస్తున్నాము, చూడండి. 14 సంవత్సరాల తరువాత తెలుగు చలనచిత్ర వినీలాకాశంలో కృష్ణపక్షం నేటితో ముగిసింది. 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన నేపథ్యంలో సుమారు దశాబ్దం పైచిలుకు కాలంలో ప్రభుత్వం పరంగా తెలుగు చలనచిత్రాలకు బహుమతులందించే సంప్రదాయంలో విరామం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పేరుతో మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరుగున పడిన సంప్రదాయాన్ని పునరుద్ధరించడం హర్షదాయకం, అభినందనీయం. తెలంగాణ రాష్ట్రంలో కవులకు, కళాకారులకు, సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నారు. కార్యక్రమంలో భాగంగా 2024వ సంవత్సర పరిధిలో తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన వివిధ కేటగిరీల విజేతలతో పాటు 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చలనచిత్రాల నిర్మాతలకు సైతం తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ మాన్య తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు అందజేస్తారు. ఈ ఆనందోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మాన్య ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, గౌరవ రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్, ప్రముఖ నిర్మాత శ్రీ దిల్ రాజు గారి ఆధ్వర్యంలో 14 సంవత్సరాల తరువాత మళ్లీ మన తెలుగు సినిమా పండగ నేడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. సో అన్ని దిక్కులు మారుమ్రోగేలా అద్వితీయ కరతాళ ధ్వనులతో లెట్స్ సెలబ్రేట్. ఇక ఈ రోజు మన అసలైనటువంటి పండగ స్టార్ట్ అవ్వబోతుంది. 2024 సంవత్సరానికి గాను అనేక విభాగాలలో జయసుధ గారి కమిటీ అవార్డ్స్ ని ప్రకటించడం. ఈ 14 ఏళ్ల తర్వాత మన తెలుగు సినిమా పండగకి మళ్లీ జరుపుకోబోతున్నాము. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పండగని మొదలు పెట్టేద్దాము. ముందుగా వ్యక్తిగత అవార్డ్స్ తో మొదలు పెడదాం. మరి ఈ అవార్డ్స్ ని అందించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారిని, మన డిప్యూటీ సీఎం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. డిప్యూటీ సీఎం శ్రీ బట్టి విక్రమార్క గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాంగ్ విత్ హిమ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హార్టీ వెల్కమ్ సార్. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో ద ఫస్ట్ అవార్డ్ ఉత్తమ సినిమాటోగ్రఫర్ శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారు. గామి చిత్రానికి గాను ఉత్తమ సినిమాటోగ్రఫర్ గా శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారు ఈ రోజున
సిల్వర్ మొమెంటోతో పాటుగా 5 లక్షల క్యాష్ ప్రైజు మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కంగ్రాచులేషన్స్ టు విశ్వనాథ్ రెడ్డి గారు. మీ గట్టి చప్పట్ల మధ్య లెట్స్ వెల్కమ్ విశ్వనాథ్ రెడ్డి గారు ఆన్ స్టేజ్. సినిమా మీలో చాలా మంది చూసుంటారు. అద్భుతమైనటువంటి సినిమాటోగ్రఫీని కనబరిచినటువంటి విశ్వనాథ్ రెడ్డి గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్స్. విశ్వనాథ్ రెడ్డి గారు 5 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే ద సిల్వర్ మొమెంటోని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నితిన్ జిహానీ చౌదరి గారు. వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము. కల్కి 2989 AD సినిమాకి గాను ఆయన ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ శ్రీ నితిన్ జిహానీ చౌదరి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. క్యాష్ ప్రైజ్, సిల్వర్ మొమెంటో అండ్ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కల్కి సినిమా మన తెలుగు సినిమాగా మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను ఎంతో గుర్తింపును పొందింది. వారికి కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. కంగ్రాచులేషన్స్. ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ శ్రీ నల్ల శ్రీను గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రజాకార్ సినిమాకి గాను ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా నల్ల శ్రీను గారు ఈ రోజున ఈ అవార్డు ని అందుకుంటూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్. సో లెట్స్ వెల్కమ్ శ్రీ నల్ల శ్రీను గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. రజాకార్ అనేటువంటి సినిమాకి గాను ఈ అవార్డు ని అందుకున్నారు. ఇట్స్ అ పీరియడ్ ఫిల్మ్. దానికి తగ్గట్టుగా మేకప్ ని అద్భుతంగా చేసినందుకు గాను శ్రీను గారు ఈ రోజు ఈ అవార్డు ని అందుకుంటున్నారు. సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా సీను గారికి అందజేస్తున్నారు. కంగ్రాచులేషన్ సీను గారు. కంగ్రాచులేషన్స్ సార్. మరి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 లో భాగంగా మన నెక్స్ట్ అవార్డ్ ఇస్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్. మరి ఈ అవార్డ్ ని అందుకోవడానికి స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు శ్రీ అర్చనా రావు గారు, శ్రీ అజయ్ కుమార్ గారు. లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. కల్కి 2989 అనేటువంటి సినిమాకి గాను ఈ అవార్డు ని అందుకుంటూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్. ఒక డిఫరెంట్ వరల్డ్ ని క్రియేట్ చేసి దానికి గాను డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ని కూడా డిజైన్ చేసి మనల్ని మెస్మరైజ్ చేశారు ఈ కల్కి సినిమాతో. సో శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము అర్చనారావు అండ్ అజయ్ కుమార్ గారికి. లెట్స్ వెల్కమ్ అర్చనారావు గారు అండ్ అజయ్ కుమార్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు సిల్వర్ మొమెంటో అండ్ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. అవార్డుని అందుకుంటున్నారు కాబట్టి 2.5 లక్షలు చెరో 2.5 లక్షలు అండ్ ద సిల్వర్ మొమెంటోస్ ని అందిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అర్చన గారు. కంగ్రాచులేషన్స్ టు అజయ్ గారు. కంగ్రాచులేషన్స్. ఇక ఉత్తమ ఆడియోగ్రాఫర్ శ్రీ అరవింద్ మేనన్ గారు గామి సినిమాకి గాను ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా ఈ అవార్డు ని అందుకుంటున్నారు. వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. సో లెట్స్ వెల్కమ్ శ్రీ అరవింద్ మేనన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. గామి సినిమాలో సౌండ్ డీటెయిలింగ్ ని అద్భుతంగా చేసి మనం కూడా ఆ ప్రదేశంలో ఉన్నామా అని ఫీల్ అయ్యేలాగా చేసినటువంటి అరవింద్ మేనన్ గారికి శుభాకాంక్షలు. సిల్వర్ మొమెంటో, 5 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్.
మరి మన నెక్స్ట్ కేటగిరీ ఉత్తమ ఎడిటర్ శ్రీ నవీన్ నూలి గారు. సో లెట్స్ వెల్కమ్ నవీన్ నూలి గారు ఆన్ స్టేజ్. లక్కీ భాస్కర్ సినిమాకి గాను ఉత్తమ ఎడిటర్ గా శ్రీ నవీన్ నూలి గారు ఈ రోజు సిల్వర్ మొమెంటోని, దాంతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. సో లెట్స్ వెల్కమ్ మిస్టర్ నవీన్ నూలి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ఎంత సినిమా తీసినా ఎంత సినిమాని ఉంచాలి అనేది డిసైడ్ చేసేది మాత్రం మా ఎడిటర్ గారి చేతుల మీదుగా ఉంటుంది, అఫ్ కోర్స్ డైరెక్టర్ గారి సూపర్విజన్ లో. సో అలా నవీన్ నూలి గారు లక్కీ భాస్కర్ సినిమాకి ఎడిటింగ్ చేసినందుకు గాను యు ఆర్ రియలీ లక్కీ. ఈ రోజు అవార్డు కూడా అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ నవీన్ నూలి గారు. తదుపరి అవార్డు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ శ్రీ వెంకీ అట్లూరి గారు. లక్కీ భాస్కర్ సినిమాకి గాను వెంకీ అట్లూరి గారు ఈ అవార్డుని అందుకుంటున్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ వెంకీ అట్లూరి గారు. లెట్స్ వెల్కమ్ హిమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఈ అవార్డు గ్రహీతలందరూ కూడా సిల్వర్ మొమెంటో అలాగే 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. వెంకీ అట్లూరి గారు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సిల్వర్ మొమెంటో 5 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ లిరిసిస్ట్ శ్రీ చంద్రబోస్ గారు. ముందుగా చంద్రబోస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. గట్టిగా చప్పలతో లెట్స్ వెల్కమ్. చంద్రబోస్ గారు రాజు యాదవ్ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు. అంతర్జాతీయ వేదిక ఆస్కార్ అవార్డ్స్ మీద కూడా మన తెలుగు వారి కీర్తి పతాకాన్ని ఎగరవేసినటువంటి ఘనత మా చంద్రబోస్ గారిది. చంద్రబోస్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. వారికి సిల్వర్ మొమెంటో 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం కూడా. కంగ్రాచులేషన్స్ చంద్రబోస్ గారు. తదుపరి అవార్డ్ ఉత్తమ స్టోరీ రైటర్ శ్రీ శివ పాలడుగు గారు. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు. వారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ శివ పాలడుగు గారు. మనకి నచ్చే ఎన్నో కథలు, మనం మెచ్చే ఎన్నో కథలు, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగ రాసేటువంటి ఎన్నో కథలు, అదంతా కూడా మొదలయ్యేది స్టోరీ రైటర్ కలం నుంచే. మరి అలాంటి స్టోరీ రైటర్స్ ని సత్కరిస్తూ శివ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. ఎస్, మరి ఈ రోజు సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని కూడా అందుకున్నారు. శివ గారు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మరి నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ అరుణ్ దేవ్ ని అండ్ అలాగే బేబీ హారికాని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మాస్టర్ అరుణ్ దేవ్ అండ్ బేబీ హారిక. 35 చిన్న కథలు అనే ఈ సినిమాకి గాను వీళ్ళు ఈ అవార్డుని సొంతం చేసుకోవడం జరిగింది. 35 చిన్న కథ కాదు, ఈ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు. అరుణ్ దేవ్ 35 చిన్న కథ కాదు సినిమాకి గాను అండ్ అలాగే హారిక మర్సీ కిల్లింగ్ అనేటువంటి సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు. సో లెట్స్ వెల్కమ్ అరుణ్ దేవ్ అండ్ బేబీ హారిక. ఇద్దరు సిల్వర్ మొమెంటోని అందుకుంటున్నారు. అలాగే చెరో 2.5 లక్షల క్యాష్ ప్రైజ్ ని ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ బేబీ హారిక. కంగ్రాచులేషన్స్ అరుణ్ దేవ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మొదటి బట్టి విక్రమార్క గారికి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజెప్తూ అలాగే దిల్రాజు గారు టు ప్లీజ్ బీ సీటెడ్, దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ఓకే, మరి
ఓకే అక్క, సో అందరు వస్తున్నారు, అవార్డులు తీసుకుంటున్నారు, సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు అసలు అవార్డు తీసుకున్న తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళ ఫీలింగ్ ఏంటి, అది కూడా నాకు చూడాలని ఉంది. చూడాలని ఉంది కదా. యా, అయితే మనం బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ స్పందన ఏమిటో ఇప్పుడు ఒక చిన్న ఏవీలో చూపిస్తున్నాము. లెట్స్ హ్యావ్ ద విన్నర్స్ ఏవీ ప్లీజ్. వావ్. గామి మూవీ లైక్ చాలా ఛాలెంజెస్తో షూట్ చేసిన ఫిలిం. లైక్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఆఫ్ నెల్లూరు 42 degrees నుంచి -32 degrees వరకు లేలాడాక్లో షూట్ చేశాము. ఆల్మోస్ట్ షూట్ 3.5 years అయింది. ఇట్స్ అ విఎఫ్ఎక్స్ ఇంటెన్స్ ఫిలిం వేర్ వీ హ్యావ్ మోర్ దెన్ 800 విఎఫ్ఎక్స్ షార్ట్స్. అండ్ ఐ థ్యాంక్ టు my director and my CG team, Sunil Chinta, and my art director and our music director and of course the whole team. ఫ్యాంటాస్టిక్. కంగ్రాచులేటింగ్ ఆల్ ద విన్నర్స్. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 లో ఈ రోజు మొదటి సెట్ ఆఫ్ అవార్డ్స్ తీసుకున్న ప్రతి ఒక్క విజేతకి కంగ్రాచులేషన్. సో ఈరోజు మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అంగరంగ వైభవంగా సినిమా ఇండస్ట్రీ అంతా కదిలి వచ్చి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవార్డ్స్ కార్యక్రమంలో విన్నర్స్ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. అన్ని అవార్డులు వేరు, మన తెలంగాణ ప్రభుత్వం నుంచే అవార్డుని తీసుకోవడం అనేది వేరు. Yes. మరి ఆ గౌరవాన్ని అందిస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీని సత్కరిస్తూ ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. ఆర్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. లెజెండ్, సింహ, అఖండ, అఖండ 2 సినిమాలతో మనల్ని 100% కాదు 1000% ఎంటర్టైన్ చేసేటువంటి మా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. సాదర స్వాగతం. అండ్ అంతేకాదు, ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన మనందరి స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ పుష్ప, ది వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ గారు. అసలు ఆయన గురించి ఏం చెప్పాలి చెప్పండి. ఎవరిని అడిగినా కానీ ఈ మధ్య తగ్గేదేలే అని అంటున్నారు. మరి మన అల్లు అర్జున్ గారికి కూడా స్వాగతం, సుస్వాగతం, హార్డీ వెల్కమ్ సార్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఆల్సో వీ హ్యావ్ అవర్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండకి కూడా ఘన స్వాగతం పలుకుతున్నాము. అండ్ టు ఆల్ ది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. మన Yes. తెలుగు సినిమా కేవలం ఒక రీజనల్ సినిమానే కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది. హాలీవుడ్ లో ఉండేటువంటి డైరెక్టర్స్ కూడా మన తెలుగు సినిమా గురించి మాట్లాడుతున్నారు అంటే అది అతిశయోక్తి కాదు. అక్కడ జరిగేటువంటి ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కానీ లేదా కార్యక్రమాల్లో కానీ మన తెలుగు పాటలు మారుమ్రోగుతున్నాయి అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ సత్తా ఏమిటో చాటుతోంది అది. సో ఇందులో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. మరి ఎస్, ఇప్పుడు ఒక్క సంవత్సరం అవార్డులు ఎలాగైనా ఇవ్వచ్చు, కానీ 14 ఏళ్ల తర్వాత అవార్డులు ఇవ్వడము అంటే అది జ్యూరీ మెంబర్స్ కి కత్తి మీద సాము లాంటి పని. మరి Exactly. అలాంటి జ్యూరీ మెంబర్స్ కి ఇప్పుడు సత్కార కార్యక్రమం జరగబోతోంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. డెప్యూటీ సీఎం అయిన శ్రీ బట్టి విక్రమార్క గారిని మరొకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటాము. సార్, మీరు ఈరోజు మమ్మల్ని మన్నించి వేదిక మీదకి వచ్చి కొన్ని అవార్డ్స్ ని ఇంకా ప్రెజెంట్ చేస్తూనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలకి సంబంధించినటువంటి అవార్డ్స్. అండ్ మీరు అందించేటువంటి ప్రోత్సాహం, అలాగే మీరు అందించేటువంటి ఈ సత్కారం ఇంకా అద్భుతమైనటువంటి విజయాల్ని వాళ్ళు చవి చూసేలాగా చేస్తుంది. మా డెప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో లెట్స్ వెల్కమ్. మరి వారి చేతుల మీదుగా జ్యూరీ కమిటీ మెంబర్స్ కి ఫెలిసిటేషన్ జరగబోతుంది. జ్యూరీ కమిటీ చైర్మన్ శ్రీ ఎం మురళీమోహన్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వారిని వచ్చి ఈ ఫెలిసిటేషన్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో లెట్స్ వెల్కమ్ ఎం మురళీమోహన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. హార్డీ వెల్కమ్ సార్. మరి ఇక ఏమాత్రం
మురళీమోహన్ గారిని వచ్చి ఈ ఫెలిసిటేషన్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో లెట్స్ వెల్కమ్ మురళీమోహన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. గట్టిగా చప్పట్లతో. వారాల అబ్బాయి సినిమా మనందరికీ గుర్తుండే ఉంటుంది. అద్భుతమైనటువంటి ఎన్నో విజయాల్ని చవి చూసినటువంటి మా మురళీమోహన్ గారు కేవలం హీరోగా యాక్టర్ గానే కాకుండా నిర్మాతగా అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణిస్తూ ఉన్నారు. అజాత శత్రువు అనేటువంటి పేరు మా మురళీమోహన్ గారికి సొంతం. మురళీమోహన్ గారికి మరొక్కసారి ధన్యవాదాలని తెలియజెప్తూ ఉన్నాము. ఇక్కడ అవార్డులను అందుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ మురళీమోహన్ గారిని కమిటీ మెంబర్స్ ని గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏదో ఒక్క సంవత్సరం అవార్డు చూడడం అంటే సినిమాలు చూడడం అంటే పర్వాలేదు, కానీ 14 సంవత్సరాల సినిమాలు చూడడం అంటే చాలా ప్యాషన్ ఉండాలి. అంత ప్యాషన్తో ఆల్మోస్ట్ 14 years ఆఫ్ ఫిల్మ్స్ ని చూసినటువంటి ఇటు మురళీమోహన్ గారు అలాగే జయసు గారి కమిటీ వాళ్ళకి శుభాకాంక్షల్ని తెలియజెప్తున్నాము. కంగ్రాచులేషన్స్ సార్. మరి నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్స్ అయిన శ్రీ కె దశరథ్ గారిని 2013-2024 ఫిల్మ్ అవార్డ్స్ ని తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ కె దశరథ్ గారు. శ్రీ కె దశరథ్ గారికి ఫెలిసిటేషన్. దశరథ్ గారిని వచ్చి ఈ ఫెలిసిటేషన్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మురళీమోహన్ గారు. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ ఆఫ్ అస్. కీప్ ఇన్స్పైరింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు నెక్స్ట్ లెట్స్ వెల్కమ్ ద జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ కె దశరథ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. దశరథ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. అలాగే జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ డివికే రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గోల్డెన్ మొమెంటోని అందుకుంటూ ఉన్నారు జ్యూరీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా గోల్డెన్ మొమెంటో. కంగ్రాచులేషన్స్ దశరథ్ గారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డివికే రాజు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. లెట్స్ వెల్కమ్ శ్రీ డివికే రాజు గారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి నాయకుడు, ప్రజా పౌరుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని దేశం గర్వించదగ్గ రీతిలో ముందుకు నడిపిస్తున్నటువంటి ద ట్రూ లీడర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం. ప్రజా హృదయాలే సింహాసనంగా, ప్రజా వేదికలే పోరాట భూమిగా, ప్రజలు పలికేటువంటి నీరాజనాలే తను సంపాదించినటువంటి ఆస్తిపాస్తులుగా భావించి ఎంతో వైవిధ్యంగా రాజకీయ చరిత్రని తిరగరాస్తున్నటువంటి లీడర్, విజనరీ ఫర్ విక్టరీ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం. స్వాగతం, సుస్వాగతం. మన రేవంత్ అన్నకి స్వాగతం. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పేసేయండి. 14 ఏళ్ల తర్వాత ఇంత అంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం అంతా జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ, అలాగే గోయింగ్ అహెడ్ విత్ అవర్ జ్యూరీ కమిటీ మెంబర్స్ శ్రీమతి ఊహా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ శ్రీమతి ఊహా గారు.
కమిటీ మెంబర్స్ లో ఒకరైనటువంటి ఆర్ హీరోయిన్ ఆర్ వెరీ టాలెంటెడ్ ఊహా గారికి స్వాగతం. అలాగే ఇందాక మా డైరెక్టర్ దశరథ్ గారు కూడా జ్యూరీ కమిటీ మెంబర్స్ లో ఒకరు, వారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. దశరథ్ గారికి కంగ్రాచులేషన్స్ ఊహ గారు. మరి నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ అయిన శ్రీ ఉమా మహేశ్వర్ రావు గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ శ్రీ ఉమా మహేశ్వర్ రావు గారు. డైరెక్టర్ ఉమామహేశ్వరరావు గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తదుపరి జ్యూరీ కమిటీ మెంబర్స్ నుంచి శ్రీమతి వనజ ఉదయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వనజ ఉదయ్ గారికి ఫెలిసిటేషన్. సో లెట్స్ వెల్కమ్ వనజ ఉదయ్ గారు. మెంబర్స్ అందరూ కూడా ఈరోజు గోల్డెన్ మొమెంటోని అందుకుంటున్నారు తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ మెంబర్స్ గా. మరి మన నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ కూచిపూడి వెంకట్ గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ కూచిపూడి వెంకట్ గారు. వనజ ఉదయ్ గారి శిష్యులు ఇందాక ఒక అద్భుతమైనటువంటి క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ని మనకు అందించారు. వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. వనజ ఉదయ్ గారు, కంగ్రాచులేషన్స్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ కూచిపూడి వెంకట్ గారు. కంగ్రాచులేషన్స్. మరి జ్యూరీ నెక్స్ట్ కమిటీ జ్యూరీ మెంబర్స్ నుంచి శ్రీ కె శ్రీధర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లెట్స్ వెల్కమ్ శ్రీ కె శ్రీధర్ రెడ్డి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. మన నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీమతి జయసుధ గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. కె శ్రీధర్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్. శ్రీధర్ రెడ్డి థ్యాంక్ యూ గారు సో మచ్. మధుర ఎంటర్టైన్మెంట్స్ ద్వారా మనకి అద్భుతమైనటువంటి సినిమాల్ని కూడా అందించినటువంటి నిర్మాత, వారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ రెడ్డి గారు. అలాగే సహజ నటి జయసుధ గారు, ఆవిడ చేసినటువంటి సినిమాలన్నీ కూడా చిరస్మరణీయాలే. జయసుధ గారికి శుభాకాంక్షల్ని తెలుపుతూ ఇంత మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ ఈ విజయ్ కుమార్ రావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ విజయ్ కుమార్ రావు గారు. లెట్స్ వెల్కమ్ శ్రీ ఈ విజయ్ కుమార్ రావు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ జయసుధ గారు. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ వెల్కమ్ శ్రీ ఈ విజయ్ కుమార్ రావు గారు ఆన్ స్టేజ్. తదుపరి జ్యూరీ కమిటీ మెంబర్ అయిన శ్రీ లక్ష్మీ నారాయణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. లెట్స్ వెల్కమ్ శ్రీ లక్ష్మీ నారాయణ రావు గారు. లక్ష్మీ నారాయణ రావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. లెట్స్ వెల్కమ్. ఎన్ని సంవత్సరాల తర్వాత అసలు ఇండస్ట్రీలో ఒక్కొక్క సినిమా రిలీజ్ అయినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఈవెంట్లు జరగడం ఆనవాయితీయే, కానీ ఇండస్ట్రీ అంతా తరలి వచ్చి ఈ రోజున మన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది నయనానందంగా ఉంది. మనసుకి కూడా చాలా ఆనందంగా ఉంది.
ఎస్ సుమక్క. కంగ్రాచులేషన్స్ సార్. మరి నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ అయిన డాక్టర్ ఎల్ శ్రీనాథ్ గారిని రావాల్సిందిగా కోరుకున్నాము. డాక్టర్ ఎల్ శ్రీనాథ్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. కమిటీ మెంబర్ డాక్టర్ అక్నూర్ గౌతమ్ గారిని వచ్చి ఫెలిసిటేషన్ అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కంగ్రాచులేషన్స్ సార్. మరి నెక్స్ట్ మన ముందుకు వచ్చేస్తున్నారు డాక్టర్ అంకుర్ గౌతమ్ గారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అంకుర్ గౌతమ్ గారు. డాక్టర్ అక్నూర్ గౌతమ్ గారు. కంగ్రాచులేషన్స్. మరి నెక్స్ట్ జ్యూరీ కమిటీ మెంబర్ అయిన శ్రీ కాసర్ల శ్యామ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. లెట్స్ వెల్కమ్ శ్రీ కాసర్ల శ్యామ్ గారు. అద్భుతమైన లిరిసిస్ట్. ఈ మధ్య అన్ని సినిమాల్లో ఈయన పాట ఉండాల్సిందే. హార్టీ వెల్కమ్ టు కాసర్ల శ్యామ్ గారు. తదుపరి ఇంకో జ్యూరీ కమిటీ మెంబర్ శ్రీ సి ఉమామహేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కంగ్రాచులేషన్స్ శ్యామన్న. మరి లెట్స్ వెల్కమ్ శ్రీ సి ఉమామహేశ్వరరావు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. మినిస్టర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ బిహాఫ్ ఆఫ్ గదర్ ఫౌండేషన్. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 లో భాగంగా మరి సుమ గారు నెక్స్ట్ ఒక పర్ఫార్మెన్స్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. జయ జయ హే తెలంగాణ జాతీయ గీతం. ఈ పాటని తెలంగాణ రాష్ట్ర గీతం. ఈ అద్భుతమైనటువంటి గీతాన్ని ఎన్నిసార్లు విన్నా సరే మనకి ఆనందం కలుగుతుంది. మరి ఆ గీతాన్ని ఈరోజు ఈ వేదిక పైన పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది? తెలంగాణ తల్లిని కీర్తిస్తూ, తెలంగాణ గొప్పతనాన్ని వివరిస్తూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షకి అక్షర రూపాన్ని ఇస్తూ అందశ్రీ గారు రచించినటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తూ ఉన్నారు. ఈ గీతాన్ని మనకి సమర్పించడానికి ఇక్కడికి వచ్చేస్తూ ఉన్నారు నన్ అదర్ దాన్ సంగీత ఘని కీరవాణి గారు. కీరవాణి గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఎంఎం కీరవాణి గారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, విచ్చేసిన ఆహ్వానితులందరికీ శుభాకాంక్షలు. శుభ సాయంత్రం. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభకరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జీవన
థ్యాంక్ యూ. కీరవాణి గారికి అలాగే కీరవాణి గారి టీంకి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. అద్భుతమైనటువంటి తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని ఇక్కడ ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియచెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. కీరవాణి గారి టీమ్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్. మరి అక్క ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ ఇవ్వడానికి వేదిక మీదకి మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ముగ్గురు హీరోయిన్స్ ని ఆహ్వానించబోతూ ఉన్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ జయసుధ గారిని అలాగే జయప్రద గారిని అండ్ సుహాసిని గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తూ ఉన్నాము. లెట్స్ వెల్కమ్ ది వెరీ బ్యూటిఫుల్ జయసుధ గారు, జయప్రద గారు అండ్ సుహాసిని గారు ఫర్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్. వారి పర్ఫార్మెన్సెస్ తో మనల్ని మెస్మరైజ్ చేసినటువంటి ఈ ముగ్గురు హీరోయిన్స్ ఈ రోజు కనుల పండగగా కొన్ని అవార్డ్స్ ని మన తెలంగాణ గదర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రెజెంట్ చేయబోతున్నటువంటి ఈ శుభతరుణంలో వారి ముగ్గురికి కూడా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హార్డీ వెల్కమ్ మా ముగ్గురు రాణులకి, ద క్వీన్స్ ఆఫ్ టాలీవుడ్ కి స్వాగతం, సుస్వాగతం. మరి ద ఎవర్ గ్లామరస్ బ్యూటిఫుల్ ముగ్గురు హీరోయిన్లకి గట్టిగా ఒకసారి చప్పట్లతో స్వాగతం పలుకుదాము. వాట్ అ ఫ్రేమ్, వాట్ అ బ్యూటీ. నాకు తెలిసి అపురూపమైనటువంటి కలయిక. చాలా ఏళ్ల తర్వాత ఇలా ముగ్గురు ఒక ఫ్రేమ్ లో మనకి కనిపించారు. థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్. మరి ఫస్ట్ అవార్డ్, మరి మొట్టమొదటి అవార్డులోకి వెళ్ళిపోదాం. ఉత్తమ కొరియోగ్రఫర్ శ్రీ గణేష్ ఆచార్య గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. దేవరా సినిమాకి గాను అందుకున్నారు శ్రీ గణేష్ ఆచార్య గారు. ప్లీజ్ వెల్కమ్ శ్రీ గణేష్ ఆచార్య గారు. దేవరా సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ ఆయుధ పూజ సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసినటువంటి కొరియోగ్రాఫర్ మాస్టర్ గణేష్ ఆచార్య గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. వారు 5 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే సిల్వర్ మొమెంటోని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ గణేష్ సార్. మరి మన నెక్స్ట్ కేటగిరీ ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ గారిని కూడా స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. గ్యాంగ్స్టర్ సినిమాకి గాను శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ గారికి బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అనే ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. యాక్షన్ కొరియోగ్రఫీ చేయడం అనేది మామూలు విషయం కాదు. బోలెడంత రిస్క్ తో కూడినటువంటి పని. కానీ అలాంటి రిస్క్లకి కూడా తెగించి మరి యాక్షన్ కొరియోగ్రాఫర్ ని చేసేటువంటి వారికి శుభాకాంక్షలు. అండ్ అలాగే ఈ సినిమాలో ఆయనే హీరో కూడా. మరి ఈ రోజు సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీ కె చంద్రశేఖర్ రాథోడ్ గారు. కంగ్రాచులేషన్స్ చంద్రశేఖర్ గారు. ఉత్తమ కమీడియన్, ఈ ఉత్తమ కమీడియన్ అనేటువంటి అవార్డు ఇద్దరు అందుకుంటూ ఉన్నారు. ఒకరు సత్య గారైతే ఇంకొకరు వెన్నెల కిషోర్ గారు. ఇద్దరిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. మత్తు వదలరా సినిమాకి గాను, మత్తు వదలరా 2 సినిమాకి గాను ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు సత్య గారు అండ్ వెన్నెల కిషోర్ గారు. కంగ్రాచులేషన్స్. హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ సత్య గారు అండ్ శ్రీ వెన్నెల కిషోర్ గారు. సత్య గారు, సత్య గారు సార్, ఆయనే సత్య గారు. ఆయన్ని పంపించండి, దయచేసి పంపించండి. లేదు సత్య గారు సినిమాలో మాత్రమే కాదు, నేను బయట కూడా కొంచెం కామెడీ చేస్తానని ఇలా వచ్చారు. హలో, నమస్కారం. కంగ్రాచులేషన్స్ టు అవర్ డియరెస్ట్ కమీడియన్స్ వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీ సత్య గారు. మరి వెన్నెల కిషోర్ గారు, సత్య గారు ఎవరైనా ఒకళ్ళకి అవార్డు వచ్చి ఉంటే ఒకళ్ళు 5 లక్షలు తీసుకొని వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు మీరిద్దరూ చెరో 2.5 లక్షలు పంచుకుంటున్నారు. మీకో 2.5, మీకొక 2.5. అంతేకాకుండా సిల్వర్ మొమెంటోని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ వెన్నెల కిషోర్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ సత్య గారు. 2 మొమెంటోలు ఉన్నాయండి. ఇద్దరూ కలిసి ఒక మొమెంటోని పట్టుకోనక్కర్లేదు. ఓకే, మరి మన నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్. ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ మిస్ శ్రేయా ఘోషల్ గారు. పుష్ప 2 సినిమాలో సూసేకి అగ్గిరవ్వ మాదిరి అనే పాటకి గాను ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా మిస్ శ్రేయా ఘోషల్ గారు ఈ రోజు సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోబోతున్నారు.
శ్రేయా ఘోషాల్ గారు రాలేదు కాబట్టి నన్ను ఏమైనా పాడమంటావా శ్రీముఖి? అమ్మో వద్దులే, నెక్స్ట్ అవార్డుకి వెళ్ళిపోదాము. ఆ, జయస్తు గారు, జయప్రద గారు, సుహాసిని గారు నెక్స్ట్ అవార్డ్ ని ప్రెజెంట్ చేయబోతూ ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ సిద్ శ్రీరామ్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు. ఊరు పేరు భైరవ కోన సినిమాకి గాను నిజమే నేను చెబుతున్నా జానే జానా అనే పాట పాడినందుకు గాను సిద్ శ్రీరామ్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ సిద్. లెట్స్ వెల్కమ్ శ్రీ సిద్ శ్రీరామ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. సిద్ గారు, మే వి ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు జస్ట్ హమ్ వన్ లైన్. ఎస్ ఎస్ ఎస్. So honored to get this award. This is a couple lines of Nijame Ne Chabutunna. Nijame Ne Chabutunna Jane Jana Ninne Ne Premistunna Nijame Ne Chabutunna Edemaina Na Pranam Nidantunna Vellake Vadilallake Na Gunde Ni Dochesila చల్లకే వద చల్లకే నా చుట్టూ రంగుల్ నీలా తానానే నానానే రారే రా రే. థ్యాంక్ యూ. ఓ వావ్, కంగ్రాచులేషన్. ఇలా పాడితే ఎవరు వెళ్తారు చెప్పండి? ఎవరు వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు. సో సిల్వర్ మొమెంటోతో పాటు 5 lakhs క్యాష్ ప్రైజ్ ని, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ భీమ్ సిసిరోలియో గారు రజాకర్ సినిమాకి గాను గెలుచుకున్నారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ భీమ్ సిసిరోలియో గారు. రజాకార్ లాంటి పీరియడ్ సినిమాకి అద్భుతమైనటువంటి పాటల్ని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందించినటువంటి మా భీమ్స్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. కేవలం 100% ఎంటర్టైన్మెంట్ ని అందించేటువంటి సినిమాలు మాత్రమే కాకుండా చరిత్రని చెప్పేటువంటి సినిమాలకి కూడా బ్యూటిఫుల్ మ్యూజిక్ ని అందించినటువంటి భీమ్స్ గారు మీకు శుభాకాంక్షల్ని తెలియజెప్తున్నాము. మరి ఈ రోజు సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. భీమ్స్ గారు వాళ్ళ అమ్మగారితో పాటు వచ్చినట్టున్నారు ఇవాళ. ఆహా, నాకు తెలిసి ఈ రోజు నిజంగానే పండగ రోజు. ఏ తల్లికైనా ఇంతకన్నా వేరే ఆనందం ఏముంటుంది చెప్పండి. భీమ్స్ గారు కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ అండ్ శరణ్య ప్రదీప్ గారిని వచ్చి ఈ అవార్డ్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకి గాను ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఈ అవార్డు ని అందుకుంటున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ మిస్ శరణ్య ప్రదీప్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాకి గాను ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా శ్రీ మిస్ శరణ్య ప్రదీప్ గారు ఈ రోజు బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ శరణ్య గారు. కంగ్రాచులేషన్స్ శరణ్య ప్రదీప్. కంగ్రాచులేషన్స్. ఎస్, మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ శ్రీ ఎస్జే సూర్య గారు. సరిపోదా శనివారం సినిమాకి గాను. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ శ్రీ ఎస్జే సూర్య గారు. సూర్య గారు సరిపోదా శనివారం సినిమాలో వైవిధ్యమైనటువంటి నటనతో భయపెట్టారు, బీభత్సాన్ని సృష్టించారు. సూర్య గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్ సూర్య గారు. మరి ఈ రోజు ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ గా బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు సూర్య గారు. కంగ్రాచులేషన్స్ సార్. తదుపరి అవార్డ్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ చిల్డ్రన్స్ ఫిల్మ్ 35 చిన్న కథ కాదు ఈ సినిమాకి గాను అవార్డ్ మరి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నిర్మాతని అలాగే దర్శకుల్ని. ప్రొడ్యూసర్ శ్రీ కె
విశ్వదేవ్ రాచకొండ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రాళ్లపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే డైరెక్టర్ శ్రీ ఏమని నందా గారిని కూడా రావాల్సిందిగా స్టేజ్ మీద కోరుకున్నాం. నందకిషోర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. 35 చిన్న కథ కాదు అనేటువంటి సినిమాకి దర్శకత్వం వహించినటువంటి డైరెక్టర్ నందకిషోర్ గారు. బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ గాను ఎంపిక కాబడింది. వీళ్ళకి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా డైరెక్టర్ గారికి ఒక బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ 35 చిన్న కథ కాదు. ముప్పై 35 చిన్న కథ కాదు అనేటువంటి చిత్రం ద్వారా సున్నితమైనటువంటి చదువుకి సంబంధించిన విషయాన్ని ఎంతో అద్భుతంగా మన ముందుకు చూపించినటువంటి ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. 35 చిన్న కథ కాదులో చదివినటువంటి వాళ్ళందరూ ఆ సైడ్ లో కూర్చున్నట్టున్నారు శ్రీముఖి, వాళ్ళందరూ గట్టిగా అరుస్తున్నారు. ఓకే, నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఉత్తమ డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి ఈ చిత్రానికి గాను అందుకుంటున్నారు. సో కంగ్రాచులేషన్స్ చెప్తూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రొడ్యూసర్ బనివాసు గారి తరపు నుంచి మనకి మా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని వచ్చి ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అరవింద్ గారు టు ప్లీజ్ రిసీవ్ దిస్ అవార్డ్. ఆయనతో పాటు సినీ డైరెక్టర్ అయిన శ్రీ కె అంజిబాబు గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆర్ట్స్ మనకు అందించినటువంటి చిత్రం ఇది. మరి ఈ సినిమా హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్ ని అందుకుంటుంది. కంగ్రాచులేషన్స్ చెప్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రొడ్యూసర్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం. అండ్ అంతేకాకుండా డైరెక్టర్ గారికి ఒక బ్రాంజ్ మెమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ఫర్ ద ఫిలిం ఐ మేం ఫ్రెండ్స్ అండి. కంగ్రాచులేషన్స్ టు ఐ టీమ్. Congratulations, Allu Arvind Garu. Thank you so much. The next award, feature film on national integration, communal harmony, social uplift, కమిటీ కుర్రాళ్ళు సినిమా ఈ అవార్డ్ ని అందుకుంటుంది. మరి కమిటీ కుర్రాళ్ళు టీమ్ ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రొడ్యూసర్ మిస్ నిహారిక కొనిడెల గారిని అండ్ ఫనీ నరసింహం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. ఫర్ ద ఫిలిం కమిటీ కుర్రాళ్ళు. ప్రొడ్యూసర్ సిల్వర్ మొమెంటో అలాగే 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. డైరెక్టర్ బ్రాంజ్ మరియు 3 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ నిహారిక గారు. యదువంశీ, కంగ్రాచులేషన్స్. ఫణిబుద్ధ నరసింహం అడపాక గారు, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కమిటీ కుర్రాళ్ళు సినిమాతో 11 మందిని పరిచయం చేసినటువంటి ఘనత ఈ నిర్మాత దర్శకులకి దక్కుతుంది. వారికి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. కమిటీ కుర్రాళ్ళు వెనకాల కూర్చొని ఉన్నారా? చాలా మంది కమిటీ కుర్రాళ్ళు ఉన్నట్టున్నారు వెనకాల. సో శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మరి ఎస్ జయసుధ గారికి, జయప్రద గారికి అండ్ అలాగే సుహాసిని గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్టింగ్ ఆల్ 3 of you all to please be seated. ఓకే, మరి ఇంతకీ విన్నర్స్ అందరూ ఎలా రెస్పాండ్ అయ్యారు, వాళ్ళ అవార్డు వాళ్ళకి ఎలా అనిపించింది అని చూసే టైం రానే వచ్చేసింది. మరి కెన్ వీ హ్యావ్ ద ఏవి ప్లీజ్?
Ganesh Acharya garu, congratulations sir, truly deserving sir. How do you feel? Thank you, superb. And first of all, thanks to full Devra team, Junior NTR, Tarak, director, DOP, my dancers, full crew. उनके वजह से मुझे अवार्ड मिला. I am so happy, and this is my first song with Tarak, Junior NTR, and first South Indian award. That's Telangana Gadra Award. We all love NTR garu's style and dance, and we all love your choreography. So can you talk us something about NTR garu ko kaisa choreography karna, the cute little movements or tough movements? Not tough moment. I seen his lots of song dancing, but this song it is basically the old age kind of, and I seen his lots of dance and everything. So I said ki Tarak will do little bit my style, and we'll do this thing and this thing, and that catchy, and basically last day his hand also injured, but he keep back, and that's he did. So I'm so excited basically. Commitment, ma NTR garu anite commitment and perfectionist. Thank you so much Ganesh ji, and many more awards to come. Thank you so much, and I hope you do many more Telugu songs and with great actors also. Thank you sir. Thank you. Many more awards to come for you, but how does it feel holding that award? Award, it's a very prestigious award. Definitely it's a great honor. తెలుగు ప్రేక్షకులు నా మీద ఇస్తున్న ప్రేమ చాలా చాలా పెద్దది. దానికి ధన్యవాదాలు. ఈరోజు గద్దర్ గారి పేరు మీద తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ని స్థాపించి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ శుభతరుణంలో గద్దర్ గారిని స్మరించుకుంటూ ఆ అద్భుతమైనటువంటి పాటని అందించినందుకు ధన్యవాదాలని తెలియజెప్తూ ఉన్నాము. అండ్ అలాగే ఇంకా కొన్ని అవార్డ్స్ కేటగిరీలోకి మనం ముందుకు వెళ్ళబోతూ ఉన్నాము. 2014 నుంచి 2023 సంవత్సరం వరకు గాను ప్రతి సంవత్సరంలోనూ 3 సినిమాలను ఎంచుకొని ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఫిల్మ్స్ గా అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే 2024 సంవత్సరానికి గాను వ్యక్తిగతమైనటువంటి కేటగిరీస్ లో కూడా అవార్డులు ఇవ్వడం జరుగుతోంది. మరి ఈ అవార్డ్స్ ని ప్రెజెంట్ చేయడానికి ఎవరో కాదు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ అయిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ రేవంత్ రెడ్డి గారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి నాయకుడిగా, సాయం కోరిన వెంటనే స్పందించేటువంటి సేవకుడిగా, అందరి ప్రేమని హక్కున చేర్చుకున్నటువంటి ఆప్తుడిగా రాణిస్తున్నటువంటి రాజకీయ నాయకుడు, ఆదర్శప్రాయులు, ఆ ట్రూ లీడర్, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం పలుకుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మరి మన మొదటి అవార్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ హిస్టరీ. మరి ఈ ఉత్తమ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ హిస్టరీ రజాకర్ సినిమాకి గాను ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారిని అండ్ అలాగే డైరెక్టర్ శ్రీ యాటా సత్యనారాయణ గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ హిస్టరీ రజాకర్. రజాకార్ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటున్నారు గూడూరు నారాయణ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గా, అండ్ అలాగే డైరెక్టర్ గా శ్రీ యాటా సత్యనారాయణ గారు. ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారికి సిల్వర్ మెమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు సన్మాన పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయలు మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ హిస్టరీ రజాకర్. స్పెషల్ జ్యూరీ అవార్డ్ శ్రీ దుల్కర్ సల్మాన్ గారు ఫర్ లక్కీ భాస్కర్. అండ్ ఈ అవార్డ్ ని దుల్కర్ సల్మాన్ గారి తరపు నుంచి అందుకోవాల్సిందిగా నిర్మాత శ్రీ సూర్యదేవర నాగవంశీ గారిని అండ్ డైరెక్టర్ శ్రీ వెంకీ అట్లూరి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల క్యాష్ ప్రైజ్ ని ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డ్ టు దుల్కర్ సల్మాన్ గారు ఫర్ లక్కీ భాస్కర్.
సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని మనకు అందించింది. అండ్ అలాగే డైరెక్టర్ వెంకీ అట్లూరి గారు, వారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ స్పెషల్ జ్యూరీ అవార్డ్. మరి ఈ అవార్డ్ని పొటేల్ సినిమాకి గాను అనన్య నాగల్ల గారు గెలుచుకోవడం జరిగింది. లెట్స్ వెల్కమ్ అనన్య నాగల్ల గారు ఆన్ స్టేజ్ ఫర్ అ స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ ద మూవీ పొట్టేలు. అనన్య నాగల్ల గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. Congratulations, Ananya Nagalla. Moving ahead with our next award, Special Jury Award, Sri Sujit and Sri Sandeep, the directors of the movie Ka. Ka cinema ki ganu award ni అందుకుంటున్నటువంటి సుజిత్ అండ్ సందీప్ ని కంగ్రాచులేట్ చేస్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సో లెట్స్ వెల్కమ్ శ్రీ సుజిత్ గారు అండ్ శ్రీ సందీప్ గారు. మనకి చాలా అరుదుగా ఒక సినిమాకి ఇద్దరు డైరెక్టర్స్ ఉంటారు. ప్రొడ్యూసర్స్ విషయంలో అయితే ఇద్దరు ప్రొడ్యూసర్లు, ముగ్గురు ప్రొడ్యూసర్లు ఉండడం అనేది మనం ఆనవాయితీగా చూస్తూ వస్తున్నాం. కానీ వెరీ రేర్లీ ఒక సినిమాని ఇద్దరు డైరెక్ట్ చేస్తారు. సో ఇద్దరికి 3 lakhs చెరో 3 లక్షలు అందుకుంటున్నారు. సిల్వర్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు అండ్ శ్రీ రాజేష్ కాలేపల్లి రాజు యాదవ్. శ్రీ రాజేష్ కల్లేపల్లి గారు అండ్ అలాగే ప్రశాంత్ రెడ్డి గారు ఈ సినిమాని మనకు అందించారు. అయితే ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ శ్రీ మాచారి కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీ కృష్ణమాచారి గారు ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ, వారిని వేదిక మీదకి వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజేష్ కల్లేపల్లి గారు అమెరికాలో జరిగేటువంటి చాలా కార్యక్రమాలకి వారి సహాయ సహకారాలని అందిస్తూ ఉంటారు. సో రాజేష్ కల్లేపల్లి గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో టు ప్రశాంత్ రెడ్డి గారు. సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగింది. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ జ్యూరీ స్పెషల్ మెన్షన్. మత్తు వదలరా 2 సినిమాలో ఒక అద్భుతమైన ర్యాప్ సాంగ్ ని పాడి మనందరినీ ఆకట్టుకున్న మిస్ ఫారియా అబ్దుల్లా గారు. ఫారియా అబ్దుల్లా, కంగ్రాచులేషన్స్. అండ్ తనకి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తూ ఉన్నారు. కంగ్రాట్స్ టు ఫారియా. మనందరి చిట్టి నక్కో మామ అంటూ ఒక ర్యాప్ ని పాడి మత్తు వదలరా 2తో తనలో ఈ టాలెంట్ కూడా ఉంది అని ప్రూవ్ చేసుకుంది ఫారియా అబ్దుల్లా. కంగ్రాట్స్ టు ఫారియా. ర్యాప్ ని రాసి పాడింది. నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ డెబ్యూ అండ్ కమిటీ కుర్రాళ్ళు సినిమాకి గాను డైరెక్టర్ యదువంశీ గారు ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ యదువంశీ. సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ యదువంశీ. మరి మన నెక్స్ట్ అవార్డ్ ఇస్ ఫర్ థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం. తృతీయ ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్ సినిమాకి గాను ప్రొడ్యూసర్ శ్రీ సూర్యదేవర నాగవంశీ గారికి అందజేయడం జరుగుతుంది. లెట్స్ వెల్కమ్ శ్రీ సూర్యదేవర నాగవంశీ గారు ఆన్ స్టేజ్. బ్రాంజ్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు మన సూర్యదేవర నాగవంశీ గారు ఫర్ ద ఫిల్మ్ లక్కీ భాస్కర్. లక్కీ భాస్కర్ సినిమాలో భాస్కర్ ఎంత లక్కీ అయ్యాడో ఈ రోజు అవార్డ్స్ విషయంలో కూడా ఆ టీం అంతే లక్కీ అయ్యారు. అలాగే డైరెక్టర్ శ్రీ వెంకీ అట్లూరి గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు 1 లక్ష క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రం కూడా. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అలాగే హీరో దుల్కర్ సల్మాన్ గారికి కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించడం జరుగుతుంది. ద నెక్స్ట్ అవార్డ్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం. మరి
సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్. అలాగే లక్కీ భాస్కర్ సినిమాకి హీరోయిన్ మీనాక్షి చౌదరికి కూడా అవార్డు అందించడం జరుగుతుంది. మీనాక్షి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. మరి నెక్స్ట్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ పొటేల్ సినిమాకి గాను రెండవ producer ఉత్తమ చిత్రం పొటేల్ సినిమాకి గాను శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు ఉత్తమ ద్వితీయ చిత్రం సినిమా పొటేల్ అండ్ ద ప్రొడ్యూసర్ ఎస్ సురేష్ కుమార్ గారు. వీరు సిల్వర్ మొమెంటోతో పాటు 3,50,000 క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు. అండ్ అంతేకాదు డైరెక్టర్ శ్రీ మోతుకూరి సాహితీ గౌడ్ బ్రాంజ్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. హీరో శ్రీ యువచంద్ర కృష్ణ గారు బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. అండ్ అలాగే హీరోయిన్ అనన్య నాగల్ల గారిని కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం పొటేల్. కంగ్రాచులేషన్స్. ఈ మధ్య కాలంలోనే మన తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించారో మనందరికీ తెలిసిందే. మళ్ళీ అదే పందాలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అనేది నిజంగానే ప్రశంసనీయం. కంగ్రాచులేషన్స్ టు పొటేల్ టీమ్. మరి మన నెక్స్ట్ అవార్డ్ ప్రథమ ఉత్తమ చిత్రం కల్కి 2898 AD కి గాను ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్విని దత్ గారు స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ చలసాని అశ్విని దత్ గారు. డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ సింగిరెడ్డి గారిని అండ్ ప్రభాస్ గారు ఇక్కడ మనతో పాటు లేరు. అమితాబ్ బచ్చన్ గారికి అండ్ అలాగే దీపికా పడుకోనే గారికి కూడా ఫెలిసిటేషన్ జరగబోతుంది. మరి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి గోల్డ్ మొమెంటోతో పాటు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని, హీరో శ్రీ ప్రభాస్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని, శ్రీ అమితాబ్ బచ్చన్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ దీపికా పడుకోనికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. ఉత్తమ ప్రథమ చిత్రం కల్కి 2898 AD. కంగ్రాచులేషన్స్. మరి మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ డైరెక్టర్ 2024. Yes, and the best director 2024 goes to none other than Sri Nag Ashwin. కల్కి సినిమాకి గాను కల్కి 2989 AD సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. సిల్వర్ మొమెంటో అండ్ 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కల్కి అనేటువంటి సినిమా కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అలాగే ఇంటర్నేషనల్లీ కూడా అద్భుతమైనటువంటి అక్లెయిమ్ ని సంపాదించుకున్నటువంటి చిత్రం. ఇలాంటి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి నాగ్ అశ్విన్ కి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. చేసింది అతి తక్కువ సినిమాలైనా ప్రతి సినిమా కూడా మన గుండెల్లో గుర్తుండిపోయేలాగా చేసినటువంటి నాగ్ అశ్విన్, హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ. The next award, Best Leading Actress 2024. ఈ అవార్డుని అందుకుంటున్నారు none other than నివేతా థామస్. 35 చిన్న కథ కాదు. ఈ సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. 35 మార్కులు సంపాదించడం ఎలాగో ఎంత కష్టమో మనకి ఈ సినిమా ద్వారా అద్భుతంగా చూపించారు డైరెక్టర్ నందకిషోర్ గారు. అండ్ అంతే బ్యూటిఫుల్ గా యాక్ట్ చేశారు నివేతా థామస్. సిల్వర్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు. మరి ఎస్, మన నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ లీడింగ్ యాక్టర్. మరి బెస్ట్ లీడింగ్ యాక్టర్ ఎవరో కాదు, పుష్ప 2 సినిమాకి గాను అల్లు అర్జున్ గారు.
పుష్ప 2 సినిమాకి గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్. సిల్వర్ మొమెంటో 5 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు. కంగ్రాచులేషన్స్ టు అల్లు పుష్ప అర్జున్ గారు. పుష్ప నీ అవ్వ తగ్గేదెల్లే. Congratulations to our dearest icon star, the one and only Allu Arjun garu. అల్లు అర్జున్ గారు ఒక 2 ముక్కలు మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ప్రెస్టీజియస్ తెలంగాణ గద్దర్ అవార్డ్. I'd like to thank the government of Telangana for this wonderful initiative, and my respect to the Honorable Chief Minister Shri Revanth Reddy Gariki, alage Deputy Chief Minister Batti Gariki, Vedik మీద ఉన్న పెద్దలకు, దిల్ రాజు గారికి, అందరికీ thank you so much. And this is not possible without my lovely director Sukumar garu. Darling, thank you so much. I love you. The award is purely your vision and your love. Thank you, darling. And thanks to my producers, my artists, my technicians, my crew, the entire team of Pushpa, and special mention to Rajmouli garu. Sir, thank you so much. Meer aa roju Pushpa 1 Hindi lo release cheyamani cheppante ee phenomenon undedi kaadu. Thank you so much, sir. I'm also searching for the best occasion to thank you for this. And it's a very special award because ne Pushpa 2 గెలిచిన మొదటి అవార్డ్ ఇది. I'd like to dedicate this award to all my fans. I thank you for your love and support. I hope to make you all more proud. I love you, my army. Thank you. And ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమా నుంచి ఒక డైలాగ్ ఓకే, సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గొంట గంగమ్మ తల్లి జాతరలో యాట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అసలు తెగ్గేదెలే. థ్యాంక్ యూ సో మచ్. I'd like to thank all the Pushpa fans from all over the world. Thank you so much for people all across the country for making this film a phenomenon. And ఇంకెవరైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ. And once again, I'd like to thank the government of Telangana for this wonderful initiative. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ. Congratulations, Allu Arjun garu. We are so proud of you. మరి ఎస్, మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లోకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. దీస్ ఆర్ వెరీ 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 స్పెషల్ అవార్డ్స్. మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ సినిమా కోసమే జీవితాన్ని అంకితం చేసి సినిమానే ప్రపంచంగా, సినిమానే ప్యాషన్గా, సినిమానే జీవితంగా, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వాళ్ళకి ఈ అవార్డ్. మరి ఆ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్లో తెలుగు తేజం ది అవార్డ్, ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్. తెలుగు తేజం, తెలుగు జాతి ఆత్మగౌరవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ప్రకటించబడినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం భారతీయ చలనచిత్ర రంగానికి చేసినటువంటి సేవల్ని గుర్తిస్తూ ఈ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ అవార్డుని అందుకోబోతుంది మరెవరో కాదు, ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన కృషికి గాను ఈ అవార్డుని వారు అందుకోబోతున్నారు. భగవత్ కేసరి కానివ్వండి, లెజెండ్ కానివ్వండి, సింహ కానివ్వండి, అఖండ 2, డాకు మహారాజ్, ఇలా ఒక్క సినిమా తర్వాత ఒకటి అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్ తో మనల్ని మెస్మరైజ్ చేసేటువంటి
వెండి తెరపైన నట తాండవం చేసేటువంటి రాజసం నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు సినీ పరిశ్రమకు బాలకృష్ణ గారు అందించినటువంటి విశిష్టమైన సేవలకి గాను ఈరోజు ఈ అవార్డుని అందుకుంటున్నారు. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్. క్లాస్ అయినా మాస్ అయినా ఆయన దిగనంత వరకే వన్స్ హీ స్టెప్స్ ఇన్ హిస్టరీ రిపీట్స్. అవార్డుతో పాటు 10 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందిస్తున్నారు. అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా ఒక వెరీ స్పెషల్ మొమెంటోని కూడా అందజేయడం జరుగుతుంది మన నందమూరి బాలకృష్ణ గారికి. మరి జై బాలయ్య, బాలయ్య బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి బట్టి మా అల్లు బట్టి విక్రమార్క గారికి, అలాగే ముఖ్యంగా చతుషష్ఠి కళలకు కారణం చేయన మన భారతదేశం ఆ కళల వెలుగును ప్రపంచ నలుమూలలా ప్రసరింపజేసి మన దేశ ఔన్నత్యాన్ని పెంచడానికి దోహదపడిన ఎంతోమంది కళాకారులు, అందులో గద్దరన్న అంటే కళలకు చావు లేదు, అటువంటిది ఆ కళల తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరు మీద ఆయన్ని చిరస్థాయిగా నిలబెట్టే విధంగా ఆయన్ని గౌరవించి ఈనాడు ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అటువంటి తెలంగాణ ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అన్న గద్దరన్న ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ యొక్క అవార్డులను ఆయన పేరు మీద ఇవ్వడం నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా ఆ మహానుభావుడు ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వానికే విశ్వ నట రూపం ఎలాంటిందో చూపించిన కారణ జన్ముడు, దైవాంశ సంభూతుడు, నా తండ్రి, గురువు, దైవం అయిన మా నాన్నగారికి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పించుకుంటూ ఎన్నో 10 సంవత్సరాలు అయింది అవిభక్త ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఈ యొక్క ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని 96లో ప్రారంభించడం జరిగింది, ఇవ్వడం. ఆ తర్వాత ఎంతోమంది ఈ అవార్డులను పొందారు. ఈరోజు ఆ అవార్డు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రాలు నాన్నగారు అన్నట్టు రాష్ట్రాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు, చలనచిత్ర ఉత్సవాన్ని, అందులో తిరిగి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం నా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ తండ్రి కొడుకుగా ఇవాళ ఆ అవార్డును మొట్టమొదటి గ్రహీతగా నాకు అదృష్టం కలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇవాళ ఇక దీంతో పాటు నగదు కూడా ఇవ్వడం జరిగింది అంటున్నా అన్నతో, రేవంత్ రెడ్డి అన్నతో. అది మా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి ఇచ్చినట్టన్నా మీరు ప్రభుత్వం. అంటే ఎంతోమంది నిరుపేదలకు ఉచితంగా కూడా సేవలు అందిస్తున్నాం. అందులో భాగంగా మీరు కూడా మాతో చేయగలిపినందుకు, మాకు చేయూతనించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంక ఎన్టీఆర్ రామారావు గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆయన మరి నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి.
జానపదాలు జావలీలు పాడాయి, సాంఘికాలు సామజమన గమనాలు అయ్యాయి. కళామ తల్లి కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, కలకల నవ్వింది. అసలు మన ప్రపంచంలో చూస్తే ఎక్కడ వెతికి చూసినా ఎక్కడ చూసినా కూడా అటువంటి నటధీరుడు కానీ, నటనలో ప్రయోగం చేసిన నటనాచార్యుడు కానీ, లేకపోతే పరకాయ ప్రవేశం చేసి అణువులో ఆ పాత్ర నింపుకుని ఆ పాత్రలకు న్యాయం చేసిన నటధీర నందమూరి తారక రామారావు గారని నేనే కాదు ప్రతి నటుడు కూడా ఒప్పుకుని తీరతాడు. అలాగే మరి కేవలం సినిమా మన దేశంలో సినిమాలే కాదు, ప్రతి తెలుగు బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి సానబెట్టి బయటకు వచ్చి చెప్పే ధైర్యం ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడకముందే రాజకీయాలంటూ తెలియజేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పథకాలు అయితేనేమి, వాటిలన్నీ ఇవాళ తెలంగాణలో పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేయడం అయితే ఏమి, ఆంధ్రలో మరి కరణాలు మున్సిపల్ యొక్క వ్యవస్థను రద్దు చేయడం అయితేనేమి, మండలాలు ఏర్పాటు చేయడం అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఒక ప్రజలకి, అందుకే పేదలకు అన్నం పెట్టిన అన్న ఆయనే, అలాగే భవితకు భవిష్యత్తు చూపిన అమ్మ ఆయనే, అలాగే ఆయనకు అండగా ఉన్న మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసిన అన్న ఎన్టీఆర్. సో ఈ సందర్భం నాకు లభించడం, ఆయన పుత్రుడిగా జన్మించడం నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి ఈ మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ యొక్క సంబరాల్లో నాకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును నన్ను ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి, రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అలాగే జ్యూరీ కమిటీ మెంబర్స్ అందరూ కూడా, గెలిచిన వారందరూ కూడా, మిగతా నా సహచార నటినటులైతేనేమి, సాంకేతిక నిపుణులైతేనేమి, అందరికీ కూడా మరొకసారి మా అభిమానులు, భావస్థరాణి జన్మాంతర సౌహృదాన్ని, మీకు నాకు ఏ జన్మ అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదయ్యలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎంత బలాన్ని నాకు ఇచ్చిన ఆ కళామ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ బాలయ్య బాబు గారు. మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ లో భాగంగా మన నెక్స్ట్ అవార్డ్ పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్. పైడి జయరాజ్ గారు భారతీయ సినీ రంగానికి అమూల్యమైన సేవలు అందించిన దిగ్గజ నటుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి సినీ నటుడుగా చరిత్రలో నిలిచారు. భారతీయ సినిమా రూపురేఖల్ని మార్చిన దర్శకులు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మణిరత్నం గారు, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ మణిరత్నం గారు ఫర్ పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డ్. మనకి ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలని అందించినటువంటి దర్శకులు శ్రీ మణిరత్నం గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. 1, 2 వారు అందించినటువంటి సినిమాలు, ఒక గీతాంజలి కానివ్వండి, అలాగే నాయకన్ కానివ్వండి, బ్యూటిఫుల్ మౌనరాగం కానివ్వండి, సఖీ, అలాగే దళపతి, రావణ్, యువ, పొన్నియిన్ సెల్వన్, థగ్ లైఫ్, ఈ సినిమాల్ని అందించినటువంటి మణిరత్నం గారికి ఈ రోజున ఈ అవార్డుతో పాటు గోల్డెన్ మొమెంటో మరియు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టు మణిరత్నం సార్. పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డుని అందుకున్నారు మణిరత్నం గారు. కంగ్రాచులేషన్స్ మణిరత్నం గారు. మనకి ఫిలిం వ్యూయింగ్ పర్స్పెక్టివ్ నే ఆయన సినిమాలతో మార్చినటువంటి డైరెక్టర్, ఆ ఘనత ఆయనకి దక్కుతుంది. సో మణిరత్నం గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియచెప్తూ, నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డ్. దిగ్గజ దర్శకులు బిఎన్ రెడ్డి గారు మల్లీశ్వరి, అలాగే రంగుల రత్నం వంటి అద్భుతమైనటువంటి చిత్రాల్ని అందించారు. ఆయన దర్శకత్వం వహించినటువంటి రంగుల రత్నం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని కూడా గెలుచుకుంది. అంతేకాకుండా ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న తొలి దక్షిణాది సినీ ప్రముఖుడు. మరి ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా శ్రీ సుకుమార్ గారిని కోరుకుంటూ ఉన్నాము. బిఎన్ రెడ్డి గారి పేరిట స్థాపించబడినటువంటి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ లోని ఈ అవార్డుని ఈసారి మన డైరెక్టర్ సుకుమార్ గారు అందుకుంటున్నారు. మనకి ఆర్య, జగడం,
1 నేనొక్కడే అలాగే పుష్ప 1, పుష్ప 2 సినిమాల్ని అందించినటువంటి డైరెక్టర్ సుకుమార్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. సుకుమార్ గారు కంగ్రాచులేషన్స్. అద్భుతమైనటువంటి సినీ యూనివర్సిటీ ఆయన, అసలు తెలుగు బాక్స్ ఆఫీస్ లెక్కల్ని మార్చినటువంటి లెక్కల మాస్టారు సుకుమార్ గారు. సుకుమార్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజెప్తూ ఉన్నాము. ₹10 లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంసా పత్రము అండ్ మొమెంటోని అందుకుంటున్నారు. మరి మన నెక్స్ట్ అవార్డ్ నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డ్. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు తెలుగు సినిమా రూపురేఖల్ని మార్చిన దిగ్గజ నిర్మాతలు. వీళ్ళిద్దరూ కలిసి పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయాబజార్, గుండమ్మ కథ వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి అప్పట్లో ఆసియాలోనే అతిపెద్ద విజయవాహిని స్టూడియోని కూడా నిర్మించారు. నాగిరెడ్డి గారు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కూడా అందుకున్నారు. మరి ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుకున్నాము శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు. లెట్స్ వెల్కమ్ శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు. శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణాల్లో ఒకరు. ఆడపడుచు, మాతృదేవత, స్త్రీ వంటి పలు అద్భుతమైన చిత్రాలని ఆయన ప్రస్థానాన్ని మొదలుపెట్టి 9 భారతీయ భాషల్లో 87 చిత్రాలను నిర్మించారు. సో అవార్డుతో పాటు ₹10 లక్షల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ అట్లూరి పూర్ణచంద్ర గారు. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారి పేరిట స్థాపించబడినటువంటి ఈ అవార్డుని అట్లూరి పూర్ణచంద్రరావు గారు అందుకుంటున్నారు. వారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. కాంతారావు ఫిల్మ్ అవార్డ్. నట ప్రపూర్ణ కత్తి కాంతారావు గారు ప్రతిజ్ఞ, జయసింహ, శ్రీకృష్ణ పాండవీయం, లవకుశలు, నర్తనశాల, ముత్యాల ముగ్గు ఇలా దాదాపు 400 చిత్రాల పైగా నటించారు. దాసరి నారాయణరావు గారు ఒక్క మాట అన్నారు, తెలుగు చలనచిత్ర సీమకి రామారావు గారు, నాగేశ్వరరావు గారు 2 కళ్ళైతే మధ్యలో తిలకమే కాంతారావు గారు అని. ఈ అవార్డుని మరి కాంతారావు గారి పేరిట స్థాపించబడినటువంటి ఈ అవార్డుని అందుకోబోతున్నారు నన్ అదర్ దెన్ విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. విజయ్ దేవరకొండ సాధారణమైనటువంటి నేపథ్యం నుండి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్, ఖుషి, వరల్డ్ ఫేమస్ లవర్, గీత గోవిందం, నోటా, లైగర్, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల ద్వారా ప్రేక్షకుల మనసుల్ని ప్రత్యేకించి ఆకర్షించుకున్నారు. త్వరలోనే రాబోతున్నటువంటి కింగ్డమ్ సినిమాకి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము విజయ్ దేవరకొండ గారిని. కంగ్రాచులేషన్స్ టు అవర్ రౌడీ. మరి ఈ రోజు ఒక గోల్డెన్ మొమెంటోతో పాటు ₹10 లక్షల అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు శ్రీ విజయ్ దేవరకొండ గారు. రిక్వెస్టింగ్ విజయ్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? గద్దర్ అన్న పేరు మీద ఈ అవార్డ్స్ స్టార్ట్ చేయడము, సినిమా ఇండస్ట్రీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అందరికీ అవార్డ్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్నిటికంటే ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, మహబూబ్ నగర్లో పుట్టిన పిల్లోడిని కాంతారావు గారి, నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్. నేను ఈ అవార్డ్ ఫస్ట్ పర్సన్ తీసుకుంటున్నా. నాకు చాలా రెస్పాన్సిబిలిటీ, ఎంతో చేయాలనిపిస్తుంది. ఇంకా ఈ అవార్డ్స్ ఇచ్చినందుకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, మా దిల్ రాజు గారికి, అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద లవ్. హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, లాట్స్ టు డూ, గ్రేట్ సినిమా ఇస్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, కంగ్రాచులేషన్స్. మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ లో భాగంగా నెక్స్ట్ అవార్డ్ రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డ్. తెలుగును చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారు
దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సినీ నిర్మాణ సంస్థని ఈయన స్థాపించారు. 1921లో భీష్మ ప్రతిజ్ఞ అనే సినిమాని తీశారు. ఇది మొట్టమొదటి తెలుగు వారి సినిమా. ఈ తెలుగు సినిమా సినీ రంగానికి పునాది వేసింది. మరి ఈ అవార్డుని అందుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటాము శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు. లెట్స్ వెల్కమ్ శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు. రఘుపతి వెంకయ్య నాయుడు గారు పేరిట ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి అవార్డుని ఈసారి అందుకుంటున్నారు యండమూరి వీరేంద్రనాథ్ గారు. యండమూరి వీరేంద్రనాథ్ గారు ప్రముఖ తెలుగు రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, మోటివేషనల్ స్పీకర్గా తెలుగు ప్రజలకి సుపరిచితమే. తెలుగు సినీ రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు. ఆయన రాసిన వెన్నెల్లో ఆడపిల్ల, తులసీదళం, అభిలాష, ఆఖరి పోరాటం, మరణ మృదంగం, పోలీస్ స్టేషన్, రాక్షసుడు వంటి ఎన్నో నవలలు సినిమాలుగా మారాయి. అవార్డుతో పాటు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్. యండమూరి వీరేంద్రనాథ్ గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. అలాగే గద్దర్ గారి పేరు మీద చరిత్రలో నిలిచిపోయే విధంగా సినిమా అవార్డుల్ని ఇవ్వడంతో పాటు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు మరియు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ కి జియో నంబర్ 1 ద్వారా 3 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. దీనికై గద్దర్ గారి కుమారుడు సూర్యకిరణ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గద్దర్ గారి కుమారులు సూర్యకిరణ్ గద్దర్ గారు ఫౌండేషన్ తరపున ఈ చెక్ ని స్వీకరిస్తారు. హీ ఈస్ ద చైర్మన్ ఆఫ్ గద్దర్ ఫౌండేషన్. తన రచనల ద్వారా, తన పాటల ద్వారా మనందరిలో ఉత్తేజాన్ని నింపడం మాత్రమే కాకుండా మనందరం ఆలోచింపచేసే విధంగా ఒక రెవల్యూషన్ నే క్రియేట్ చేసినటువంటి గ్రేట్ పోయెట్ గద్దర్ గారు మరి థ్యాంక్ యూ సో మచ్ సూర్యకిరణ్ గద్దర్ గారు. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది అంటే దాని వెనకాల ఎంతో మంది హస్తం ఉంది. కీరవాణి గారు, చంద్రబోస్ గారు తెలుగు పాటకి ప్రపంచ ఖ్యాతిని తెచ్చి అంతర్జాతీయ వేదికలపైన తెలుగు పాట ప్రతిధ్వనించేలాగా చేశారు. ఆస్కర్ని తెచ్చి తెలుగు జాతికి కానుకగా ఇచ్చారు. తెలుగువాడి కలం పదుని, గళం పదుని చాటి చెప్పారు. మరి తెలుగు సినిమాకి మొట్టమొదటి ఆస్కార్, ఒక భారతీయ ప్రాంతీయ భాష సినిమాకి మొట్టమొదటి ఆస్కార్. అలాంటి ఆస్కార్ తెచ్చిన వీరిద్దరిని సత్కరించుకోకుండా ఎలా ఉండగలం? కానీ ఫెలిసిటేషన్ కార్యక్రమం కన్నా ముందు సూర్యకిరణ్ గారు మాట్లాడతారు. హలో. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి అన్న గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారికి, మరియు రాష్ట్ర ప్రభుత్వానికి, క్యాబినెట్ మంత్రులందరికీ, తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ని స్వీకరించిన సినిమా ఇండస్ట్రీ అందరికి కూడా అభినందనలు. అట్లాగే గద్దర్ ఫౌండేషన్ని రేవంత్ అన్న గారు అలాగే బట్టి విక్రమార్క అన్న గారు 31 జనవరి 2024 మీ ఆధ్వర్యంలో ప్రకటించడం జరిగింది సార్. అదేవిధంగా మీరు ప్రామిస్ చేసినట్టే ఈ అవార్డులను కూడా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. మీరు ప్రామిస్ చేసినట్టే గద్దర్ ఫౌండేషన్కి గద్దర్ విలువల్ని, నాన్న తీసుకొచ్చిన సాహిత్యం, తర్వాత ఆయన పాటించిన విలువల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సహిస్తూ గద్దర్ ఫౌండేషన్కి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఫౌండేషన్ తరఫున స్వాగతిస్తున్నాము, అభినందిస్తున్నాము. అట్లాగే ప్రతి జయంతికి కూడా గద్దర్ ఫౌండేషన్ని పార్టిసిపేట్ చేస్తూ దాని స్టేక్ హోల్డర్గా ఇచ్చారు సార్. దాన్ని కూడా మేము గద్దర్ ఫౌండేషన్ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే మీరు
మీరు రాష్ట్ర ప్రభుత్వం అన్నగారు మీరు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కల్చరల్ మెమోరియల్ మరియు రీసెర్చ్ సెంటర్ని మీరు స్థలం కేటాయిస్తూ నెక్లెస్ రోడ్లో ప్రకటించారు సార్. దాన్ని కూడా త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం జయంతులు మరియు సినిమా ఇండస్ట్రీ ఫంక్షన్స్ కూడా అక్కడే చేసుకుందామని చెప్పి మరోసారి గదర్ ఫౌండేషన్ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు బట్టి అన్నకు రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు పాటకి ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు అండ్ అలాగే చంద్రబోస్ గారు అంతర్జాతీయ వేదికలపైన తెలుగు పాట ప్రతిధ్వనించేలాగా చేశారు. ఆస్కర్ని తెచ్చి తెలుగు జాతికి కానుకగా ఇచ్చారు. తెలుగువాడి కలం పదును అలాగే గళం పదుని చాటి చెప్పారు. తెలుగు సినిమాకి మొట్టమొదటి ఆస్కర్, ఒక భారతీయ ప్రాంతీయ భాష సినిమాకి మొట్టమొదటి ఆస్కర్. అలాంటి ఆస్కర్ని తెచ్చిన వీళ్ళిద్దరిని సత్కరించుకోకుండా ఉండడం ఎలా చెప్పండి? అందుకనే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎంఎం కీరవాణి గారికి అలాగే చంద్రబోస్ గారికి సత్కారం. వారి ఇరువురిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ గట్టిగా చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎంఎం కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఆస్కార్ అవార్డ్ ని అందుకున్నటువంటి ఘనత వారిది. నాటు నాటు పాటకి గాను అవార్డ్ ని అందుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ చెప్తూ సీఎం గారి చేతుల మీదుగా, సీఎం ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి ఫెలిసిటేషన్. కంగ్రాచులేషన్స్ ఎంఎం కీరవాణి గారు, కంగ్రాచులేషన్స్ చంద్రబోస్ గారు. నాటు ప్లే అవుతే నాకు తెలిసి ఈ సభలో ఉండేటువంటి సగం మంది లేచి డాన్స్ చేసేస్తారు. మా చంద్రబోస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఎక్కడెక్కడ ఏమేం సాధించినా మన గడ్డ మీద, మన నేల మీద, మన వాళ్ళ మధ్య ఇలాంటి గౌరవం పొందడం అనేది ఎప్పటికీ మర్చిపోలేని విషయం. మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మనపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. గద్దర్ గారి పేరు మీద నిర్వహిస్తున్న ఈ అవార్డు ప్రధానోత్సవంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, అట్లాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా అందుకుంటున్న ఈ పురస్కారం బాసర సరస్వతీదేవి ఆశీర్వచనంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్స్ సార్ ఎంఎం కీరవాణి గారికి, అలాగే చంద్రబోస్ గారికి. థ్యాంక్ యూ. అండ్ మా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మా భట్టి విక్రమార్క గారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దిల్రాజు గారు టు ఎంఎం కీరవాణి గారి గురించిన ఒక స్పెషల్ ఏవీని ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ చేయబోతున్నాము. లెట్స్ హ్యావ్ ద ఏవీ ప్లీజ్. రౌద్రం రణం రుధిరం తొడగొట్టిన తెలుగు పౌరుషాన్ని, పదునెక్కిన మట్టి పరిమళాన్ని ఖండాంతరాలకు చాటి చెప్పి ఆస్కార్ వేదికపై తెలుగు చలనచిత్ర పతాకాన్ని సగర్వంగా ఎగురవేసిన రాజమౌళి సినీ సృజన. I grew up listening to the Carpenters, and now here I am with the Oscars. RRR చిత్రాన్ని తమ సంగీత సాహిత్యాలతో సుసంపన్నం చేసి ఆస్కార్ పురస్కార సత్కారాలను సాధించిన ఘనులు సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి. గేయ శిరోమణి శ్రీ చంద్రబోస్ గారు. ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపి విత్సు కత్తి పదును లాంటి నాటు మాటల్ని రంగరించిన ఆ సుస్వర సుమధురాక్షర మూర్తులను నేటి తెలంగాణ గద్దర్ చలనచిత్ర పురస్కారాల వేదికపై
మాన్య తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి హస్తాల మీదుగా సత్కరించుకోవడం తెలుగు సంగీత సాహిత్య సరస్వతిని సమర్చించడమే. కన్నుల పండువగా సాగిన ఈ సత్కార కార్యక్రమం మీ హర్షధ్వానాలతో సంపూర్ణం, సమ్మోహనకరం. కంగ్రాచులేషన్స్ టు MM కీరవాణి గారు అండ్ చంద్రబోస్ గారు వన్స్ అగైన్. ఇంకా చాలా అవార్డ్స్ ఉన్నాయి. 2014 నుంచి 2018 వరకు ఒక సెట్ ఆఫ్ అవార్డ్స్ని ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నారు. మరి ఈ అవార్డ్ని ప్రజెంట్ చేయడానికి తెలంగాణ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. 2014 నుంచి 2018 వరకు అవార్డ్స్ ఇప్పుడు ప్రదానం చేయబడుతుంది. ప్రథమ ఉత్తమ చిత్రం 2014 గాను మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి ప్రథమ ఉత్తమ చిత్రం 2014 ఈ సినిమా రన్ రాజా రన్. మరి ప్రొడ్యూసర్ శ్రీ వేమారెడ్డి వంశీకృష్ణారెడ్డి గారిని అండ్ అలాగే శ్రీ ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ రాజు గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వీరికి గోల్డ్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే డైరెక్టర్ శ్రీ సుజిత్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని, హీరో శ్రీ సర్వానంద్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ మిస్ సీరత్ కపూర్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్. ప్రథమ ఉత్తమ చిత్రం 2014 రన్ రాజా రన్. ప్రొడ్యూసర్ శ్రీ వేమారెడ్డి గారు, వంశీకృష్ణారెడ్డి గారు, అలాగే శ్రీ ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ రాజు గారికి గోల్డ్ మొమెంటోతో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ సర్టిఫికెట్ కూడా. 2014 గాను తదుపరి ద్వితీయ ఉత్తమ చిత్రం పాఠశాల. ప్రొడ్యూసర్ శ్రీ మహేంద్ర వారణాసి రెడ్డి గారికి సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయలు అలాగే ప్రశంసా పత్రం. డైరెక్టర్ శ్రీ మహి వి రాఘవ్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రము అండ్ అలాగే హీరో శ్రీ నందు విజయకృష్ణ గారు వారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రము అండ్ హీరోయిన్ మిస్ అనుప్రియ గోయన్కా రవిశంకర్ గారు అండ్ ఎర్నేని నవీన్ గారు అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు గారు. మరి ప్రొడ్యూసర్స్ కి బ్రాంజ్ మొమెంటోతో పాటు 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని ప్రశంసా పత్రాన్ని, సినీ డైరెక్టర్ శ్రీ బుచ్చిబాబు సనా గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని, హీరోయిన్లైన వైష్ణవ్ తేజ్ గారు అండ్ అలాగే కృతి శెట్టి గారికి బ్రాంజ్ మొమెంటోస్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. తృతీయ ఉత్తమ చిత్రం 2021 ఉప్పెన. ప్రథమ ఉత్తమ చిత్రం 2022 చిత్రం సీతారామం. ప్రొడ్యూసర్ శ్రీ ప్రియాంక గారు అండ్ స్వప్న దత్ గారు. డైరెక్టర్ హను రాఘవపూడి గారు. ప్రొడ్యూసర్స్ కి 5 లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రం. హను రాఘవపూడి గారికి సిల్వర్ మొమెంటో అండ్ ప్రశంసా పత్రం. హీరో అండ్ హీరోయిన్ దుల్కర్ సల్మాన్ గారు అండ్ మృణాల్ ఠాకూర్ కి బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్ టీమ్ సీతారామం. మరి ద్వితీయ ఉత్తమ చిత్రం 2022 కార్తికేయ 2. మరి సినీ ప్రొడ్యూసర్ శ్రీ మయాంక్ సింగానియా గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ మయాంక్ సింగానియా, శ్రీ తేజ్ నారాయణ అగర్వాల్, శ్రీ అభిషేక్ అగర్వాల్, శ్రీ కుచ్చిబొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద అండ్ శ్రీ టీజీ విశ్వప్రసాద్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ద్వితీయ ఉత్తమ చిత్రం 2022 కార్తికేయ 2కి మరి ప్రొడ్యూసర్స్ అందరికీ సిల్వర్ మొమెంటోతో పాటు అభిషేక్ అగర్వాల్ గారు అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి విశ్వప్రసాద్ గారు శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. సిల్వర్ మొమెంటోతో పాటు 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. మరి సినీ డైరెక్టర్ శ్రీ చందు మొండెట్టి గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రం. సినీ హీరో శ్రీ నిఖిల్ సిద్ధార్థ గారికి అండ్ అలాగే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం 2022 కార్తికేయ 2. కంగ్రాచులేషన్స్. తృతీయ ఉత్తమ చిత్రం
2022 చిత్రం మేజర్. మరి ప్రొడ్యూసర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ అఫ్ కోర్స్ ది ప్రొడ్యూసర్స్ అనురాగ్ గారిని, శరత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అనురాగ్ గారు అండ్ శరత్ గారు. ఘటంనేని మహేష్ గారు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. శరత్ గారు అండ్ అనురాగ్ గారు యాజ్ ద ప్రొడ్యూసర్స్ 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం. డైరెక్టర్ శశికిరణ్ తిక్కా గారు బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. మరి హీరో అడవి శేష్ గారు అండ్ అలాగే హీరోయిన్ సాయి మంజ్రేకర్ బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ మేజర్. ఒక నిజమైనటువంటి స్టోరీని తీసుకొని ఒక బయోపిక్ గా ఉనికృష్ణన్ గారి స్టోరీని మనకి తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్స్ కి, టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. కంగ్రాచులేషన్స్. మరి ప్రథమ ఉత్తమ చిత్రం 2023 చిత్రం బలగం. మరి సినీ ప్రొడ్యూసర్ శ్రీమతి వి హన్షితారెడ్డి గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము. వీరికి గోల్డ్ మొమెంటోతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. ప్రథమ ఉత్తమ చిత్రం 2023 బలగం సినిమాకి గాను ప్రొడ్యూసర్ శ్రీమతి వి హన్షితారెడ్డి గారు, సినీ డైరెక్టర్ శ్రీ వేణు ఎల్దండి గారు సిల్వర్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు. హీరోయిన్లు ప్రియదర్శి గారికి, కావ్య కళ్యాణ్ రామ్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ బలగం. ద్వితీయ ఉత్తమ చిత్రం 2023 చిత్రం హనుమాన్. ప్రొడ్యూసర్ కె నిరంజన్ రెడ్డి గారు. నిరంజన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కంగ్రాట్స్ ప్రశాంత్ గారు. హీరో టీమ్ బలగం. కంగ్రాచులేషన్స్ బలగం టీం మనకి నేర్పించింది ఏంటంటే కుటుంబం అంతా బలంగా ఉమ్మడిగా ఉన్నట్టయితే అదే పెద్ద బలం అని. కంగ్రాచులేషన్స్ టు టీమ్. అండ్ ఇప్పుడు హనుమాన్ సినిమా ద్వితీయ ఉత్తమ చిత్రం. ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారిని, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారిని, హీరో శ్రీ తేజ సజ్జా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే వీరు అందుకుంటున్నారు 3 లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రం. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్, హీరో అండ్ హీరోయిన్ కి బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం. కంగ్రాచులేషన్స్ హనుమాన్ అయింది. ఇక్కడ మళ్ళీ జై హనుమాన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ హనుమాన్. తృతీయ ఉత్తమ చిత్రం 2023 భగవంత్ కేసరి. మరి ఈ సినిమా ప్రొడ్యూసర్ సాహు గార్పాటి గారిని, శ్రీ హరీష్ పెద్ది గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరికి బ్రాంజ్ మొమెంటోతో పాటు 2 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని, ప్రశంసా పత్రాన్ని. సినీ డైరెక్టర్ అనిల్ రావుపుడి గారికి బ్రాంజ్ మొమెంటోని అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని. హీరో నందమూరి బాలకృష్ణ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ శ్రీలీల గారికి కూడా బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ టీమ్ భగవంత్ కేసరి. థ్యాంక్ యూ సో మచ్ డిప్యూటీ సీఎం గారికి అలాగే బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. వి లవ్ యూ. జై బాలయ్య. అసలు ఈ రోజున ఎన్ని అవార్డులు 2024 సంవత్సరానికి గాను వ్యక్తిగతమైనటువంటి అవార్డులే కాకుండా 2014 నుంచి 23 వరకు ఇన్ని అవార్డులు. ఆ అవార్డు విన్నర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. త్వరలోనే వారందరి స్పందనని కూడా మనం చూడబోతున్నాము. ఇప్పుడే ఒక ఏవి కూడా చూసేద్దాం అక్క. ఇంతకీ విన్నర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు, విన్నర్స్ ఫీలింగ్ ఏంటి, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 తీసుకున్న వాళ్ళ ఫీలింగ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ది ఏవి ఆఫ్ ది విన్నర్స్ ప్లీజ్? Congratulations, but first question, how does this award, ante holding that award mean to you? It's a very special award ఎందుకంటే పుష్ప 2కి నేను గెలిచిన మొదటి అవార్డు ఇది. And I dedicate this award to all my fans. Thank you for your incredible love and support. Thank you my army. I love you. మిమ్మల్ని I hope to make you all more mad proud. Congratulations sir. ఈ award తెలంగాణ award sir. Thank you so much sir. Thank you so much. ఎలా అనిపిస్తుంది sir? బాగుంది, చాలా ఆనందం ఉంది. ఆనందానికి హద్దులు లేవు, అవధులు లేవు. ఎందుకంటే ముఖ్యంగా 10 ఏళ్ల తొరత అంటే అవిభక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇట్లా సంబరాలు జరుపుకునే వాళ్ళం. తర్వాత 10 ఏళ్ళు
గ్యాప్ తర్వాత విరామం తర్వాత మళ్ళీ ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ యొక్క సంబరం మా చలనచిత్ర పరిశ్రమలో ఎందుకంటే ఎన్ని అవార్డ్స్ ఉన్నా కానీ స్టేట్ గవర్నమెంట్ అవార్డు అనేది మొదటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీ వెరీ ప్రత్యేకం. యాక్చువల్గా మేము వెయిట్ చేస్తున్నాం ఈ అవార్డ్స్ కోసం. సో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చీఫ్ మినిస్టర్ అండ్ మద్దుల్లాజ్ గారు ఎఫ్డీసీ చైర్మన్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. సో థ్యాంక్స్ అండి మీ అందరికీ. బికాస్ మమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ అవార్డ్స్ గద్దర్ గారి పేరున పెట్టడం చాలా అందంగా ఉంది. చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. గద్దర్ అన్న పేరు మీద అవార్డు, కాంతారావు గారి అవార్డు. అండ్ కాంతారావు గారు చాలామందికి తెలియదు కానీ వాజ్ బిగ్ సూపర్ స్టార్ తెలంగాణ నుంచి. సో తన పేరు మీద అవార్డు తీసుకోవడం ఐ ఫీల్ ఇస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ హ్యావ్ టు లివ్ అప్ ఈ రెస్పాన్సిబిలిటీ. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి కారకులైనటువంటి తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యంగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి, మా డిప్యూటీ సీఎం గారికి, విక్రమార్క గారికి, మా దిల్ రాజు గారికి కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. అలాగే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దిల్ రాజు గారికి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి హరీష్ గారికి, అలాగే ఇక్కడ పనిచేసినటువంటి పోలీస్ సిబ్బందికి, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క కళాకారులకి, సాంకేతిక నిపుణులకి, ఇందులో వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియజెప్తూ ఉన్నాము. ఈ రోజున 2014 నుంచి 2024 వరకు ఇన్ని అవార్డులని ఇంత తక్కువ వ్యవధిలో ఇవ్వడం అనేది కత్తి మీద సాము లాంటి పనే. కానీ ఆ సాహసాన్ని అచీవ్ చేశారు ఈరోజు. సో కుడోస్ టు తెలంగాణ గవర్నమెంట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద కంప్లీట్ టీమ్. Congrats to the winners too. Yes, congratulations to both of us also akka. Yes. Telangana Gaddar Film Awards 2024 చరిత్రలో మిగిలిపోతుంది. ఒక బ్లాక్ బస్టర్ గా సాగింది. లుకింగ్ ఫార్వర్డ్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 లో మళ్ళీ కలుద్దాము. Until then, టాటా, bye bye, good night.